Job portals plays a crucial role for giving employment opportunities. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మన వరకు రావాలంటే జాబ్ పోర్టల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు ఏదో అప్లోడ్ చేసాంలే ప్రొఫైల్ అన్నట్టు అనుకుంటారు. కానీ జాబ్ పోర్టల్స్ని బేస్ చేసుకుని ఒక రిక్రూటర్ వితౌట్ పీజీవి ఒక ఫేక్ క్యాండిడేట్ ఆర్ జెన్యున్ క్యాండిడేట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. అండ్ మై నెక్స్ట్ థింగ్ ఈజ్ నౌకరీలో మనం ఒక ఎంప్లాయర్ లాగిన్ అయ్యే క్రెడెన్షియల్స్ వేరే ఉంటాయి. అలాగే రిక్రూటర్స్ వాళ్ళ ప్రొఫైల్ని వ్యూ చేయాల్సిన క్రెడెన్షియల్స్ వేరేలా ఉంటాయి. నేను ఇక్కడ చూపించేది ఏంటంటే ఒక రిక్రూటర్ ఒక ఎంప్లాయర్ ప్రొఫైల్ని ఎలా వ్యూ చేస్తుందో చెప్తాను. ఇక్కడ ఎనీ స్కిల్స్ అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ జావా స్ప్రింగ్స్ హైబర్నెట్స్ లైక్ దట్ దే విల్ గివ్ ద సెర్చ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ టు కీప్ హియర్ అండ్ కరెంట్ లొకేషన్. And another important thing is downside you can see యాక్టివ్ డేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో యాక్టివ్ డేట్ వచ్చేటప్పటికి 1 డే 3 డేస్ 7 డేస్ 15 డేస్ 30 డేస్ 6 మంత్స్ అలా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది రిక్రూటర్స్ విల్ యూజ్ 1 డే ఆర్ 3 డే. మీన్స్ ఈగర్లీ ఎవరైతే జాబ్ లుక్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే పిక్ చేసుకోవడానికి ప్రతి హెచ్ఆర్ చూస్తారు. సో ఇక్కడ యాక్టివ్ డేట్ వచ్చేటప్పటికి 1 డే పెడతారు ఆర్ 3 డేస్ పెడతారు లేదా 7 డేస్ పెడతారు. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే జాబ్ కావాల్సిన వాళ్ళు వాళ్ళ లాగిన్లోకి వాళ్ళు ఎప్పుడో 1 మంత్ బ్యాక్ లాగిన్ అయ్యి నాకు ఇప్పుడు జాబ్ కాల్స్ రావట్లేదు అనుకునే వాళ్ళందరికీ ఇదే మెయిన్ రీజన్. ఇక్కడ యాక్టివ్ డేట్ 1 డే 3 డేస్ 7 డేస్ పెట్టినట్టయితే అంతకు ముందు లాగిన్ అయిన వాళ్ళ ప్రొఫైల్ ఏమీ చూపించవు. ఓన్లీ ఈ 7 డేస్లో ఎవరైతే వాళ్ళ లాగిన్స్లోకి వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళు లాగిన్ అయ్యారో ఆ ప్రొఫైల్ని మాత్రమే నౌకరీ చూపిస్తుంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఫస్ట్ చెప్పినట్టు ఎనీ స్కిల్స్లో ఇక్కడ జావా స్ప్రింగ్స్ హైబర్నెట్స్ ఇలా పర్టికులర్ స్కిల్స్ సెర్చ్ చేస్తారు. సో మీకు స్ప్రింగ్స్ హైబర్నెట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు మీ రెజ్యూమ్లోకి వచ్చేటప్పటికి మీ ప్రొఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు కీ స్కిల్స్లో అవేం పెట్టకపోతే మీ ప్రొఫైల్ అనేది వాళ్ళ సెర్చ్కి రాదు. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఐటీ స్కిల్స్. ఐటీ స్కిల్స్ చూసినట్టయితే ఇవి చాలామంది మెన్షన్ చేయరు. సో ఇలా క్లియర్గా జావా 3 ఇయర్స్ స్ప్రింగ్స్ 3 ఇయర్స్ హైబర్నెట్ 3 ఇయర్స్ లైక్ ఇలా పర్టికులర్ స్కిల్స్కి మీ ఎక్స్పీరియన్స్ కానీ మీరు మెన్షన్ చేసినట్టయితే సో ఈ క్యాండిడేట్ ఈ పర్టికులర్ స్కిల్కి ఇంత స్ట్రాంగ్ ఉన్నారు అనేది కూడా ఈ ఎక్స్పీరియన్స్ని వీటిని బేస్ చేసుకొని వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. సో ఇంప్రెషన్ అనేది మీ ప్రొఫైల్ని చూడగానే పడుతుంది. సో మీ స్కిల్స్ వాళ్ళు ఇచ్చే సెర్చ్ బట్టి మీ స్కిల్స్ అనేవి హైలైట్ అవుతాయి. సో ఈ పర్టికులర్ స్కిల్కి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ స్కిల్కి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ప్రొఫైల్ సెర్చ్ ఇవ్వగానే ఇలా వస్తుంది. సో మీ పేరు మీ ఎక్స్పీరియన్స్ మీ ఈమెయిల్ ఐడి మీ కీ స్కిల్స్ బట్టి ఈ ప్రొఫైల్ వస్తుంది. సో ఈ కీ స్కిల్స్ అనేవి ఇలా హైలైట్ అవుతాయి. సో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో నౌకరీలో ప్రొఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు మీకున్న ప్రతి స్కిల్ మెన్షన్ చేయాలి. లైక్ మీకున్న కీ స్కిల్స్ ఏమైతే ఉన్నాయో ప్రతిదీ మెన్షన్ చేయాలి. అండ్ ఐటీ స్కిల్స్కి వచ్చేటప్పటికి పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యాక్టివ్ డేట్. యాక్టివ్ డేట్ వాళ్ళు 1 డే 3 డేసే పెడతారు. సో మీ ప్రొఫైల్ మీరు ఎవ్రీ డే లాగిన్ అయితేనే కానీ మీకు ఎక్కువ కాల్స్ రావు, ఎక్కువ ఆపర్చునిటీస్ మీ వరకు రావు. బికాస్ వాళ్ళు యాక్టివ్ డేట్ 1 డే పెడతారు. మీరు ఎప్పుడో 1 మంత్ బ్యాక్ లాగిన్ అయితే మీ వరకు ఆ కాల్ రాదు. సో మీరు ఆపర్చునిటీ మిస్ అయినట్టే. సో ఎవ్రీ డే మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. And a recruiter will find your interest level and confidence through telephone only. So recruiter will find out your interest level confidence through call only. So your voice should be very clear and very confident. So మీ ఇంప్రెషన్ ఒక ఆపర్చునిటీ మీ వరకు రావాలి అంటే ఒక నౌకరీ ప్రొఫైల్ని అప్లోడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ అప్లోడ్ చేశాక ఎవ్రీ డే దాన్ని మోడిఫై చేసుకొని లాగిన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యువర్ వాయిస్ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చి ఒక రిక్రూటర్ ఒక ప్రొఫైల్ని ఫేక్ ఆర్ జెన్యూన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే టాపిక్ మీద నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఎలా ఫైండ్ చేయాలంటే
ఇక్కడ చూసేటప్పటికి మెయిన్ థింగ్ నోటీస్ పీరియడ్ వచ్చి 15 డేస్ పెట్టి ఇక్కడ ఒక ఎంఎన్సి కంపెనీని పెడితే ప్రతి రిక్రూటర్కి 3 క్వశ్చన్స్ మైండ్లోకి రావాలి. ఫస్ట్ థింగ్, ఎంఎన్సి కంపెనీస్కి 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ 15 డేస్ నోటీస్ పీరియడ్ మెన్షన్ చేస్తున్నారు అంటే ఆ క్యాండిడేట్ వర్క్ చేస్తున్నారా లేదా, సర్వింగ్ నోటీస్ పీరియడ్లో ఉన్నారా, లేక కాంట్రాక్ట్ ఎంప్లాయా అనే 3 క్వశ్చన్స్ ప్రతి రిక్రూటర్కి రావాలి. వీటిని బేస్ చేసుకొని ఎవ్రీ రిక్రూటర్ ఆ క్యాండిడేట్ జెన్యూన్ ఆర్ ఫేక్ అనేది ఐడెంటిఫై చేస్తారు. అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఒక క్యాండిడేట్ హీ ఈజ్ వర్కింగ్ ఇన్ వై కంపెనీ, అది జెన్యూన్ కంపెనీ, అండ్ కాల్లో ఇతను కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఆఫ్ ఎక్స్ కంపెనీ అని చెప్పారు. ఓకే, మీన్స్ హియర్ మెన్షన్ జెన్యూన్ కంపెనీ, అడిగితే కాంట్రాక్ట్ ఎంప్లాయీ అని చెప్పారు. దెన్ ఎవ్రీ రిక్రూటర్ హ్యావ్ టు చెక్ హిస్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్. ఇఫ్ హీ మెన్షన్ మోర్ దాన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్లీ హీ ఈజ్ ఎ ఫేక్ క్యాండిడేట్. వితౌట్ ఎనీ బీజీవీ దే కెన్ ఐడెంటిఫై హీ ఈజ్ ఏ ఫేక్ క్యాండిడేట్. ఎందుకు అనేది నేను చెప్తాను. మీన్స్ వై అనేది జెన్యూన్ కంపెనీ, బట్ పేరోల్ విల్ బి ఎక్స్ అండ్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ దాన్ 2 years. కాంట్రాక్ట్ ఎంప్లాయీ అని చెప్తే అది ఫేక్ క్యాండిడేట్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే, ఒక కాంట్రాక్ట్ పొజిషన్ అంటే పర్టికులర్ ప్రాజెక్ట్కి ఒక క్యాండిడేట్ వాళ్ళకి కావాలి, ఆ పీరియడ్ ఆఫ్ టైంకి మాత్రమే క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్ పొజిషన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ పొజిషన్ దే విల్ వితౌట్ టైమ్ స్పాన్కి వాళ్ళని తీసుకుంటారు. సో కాంట్రాక్ట్ పొజిషన్స్ అనేవి ప్రాజెక్ట్ పీరియడ్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఇట్స్ మోర్ దాన్ 1 year ఉంటుంది, బట్ నాట్ మోర్ దాన్ 2 years. 2 years కంటే ఎక్కువ ఏ కాంట్రాక్ట్ పొజిషన్ కూడా ఉండదు. సో మోస్ట్లీ మోర్ దాన్ 5 years వాళ్ళకి కావాలంటే డెఫినెట్లీ వాళ్ళు ఒక ఎంప్లాయీని పర్మనెంట్ పొజిషన్కే తీసుకుంటారు, కాంట్రాక్ట్ పొజిషన్కి అస్సలు తీసుకోరు. సో ఇఫ్ ద క్యాండిడేట్ మెన్షన్ 5 years and if he said he is a contract employee, definitely he is a fake candidate. సో కాంట్రాక్ట్ పొజిషన్స్ అనేవి మ్యాక్సిమం 1 year ఉంటాయి. అంతకు మించి కొన్ని కంపెనీస్ మాత్రమే కాంట్రాక్ట్ పొజిషన్స్ అనేవి ఇస్తాయి. సో ఏదైనా ఎంప్లాయ్ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ దాన్ 2 years ఉండి తను ఒక జెన్యూన్ కంపెనీని పెట్టుకొని నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఆఫ్ ఎక్స్ కంపెనీ అంటే డెఫినెట్లీ హీ ఈజ్ ఏ ఫేక్ క్యాండిడేట్ అని అనలైజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, కొంచెం మంది ప్రీవియస్లీ హీ వర్క్డ్ విత్ ఎక్స్ కంపెనీ విచ్ ఈజ్ ఎ ఫేక్ కంపెనీ, అండ్ నౌ హీ ఈజ్ వర్కింగ్ విత్ వై విచ్ ఈజ్ ఎ జెన్యూన్ కంపెనీ హీ మెన్షన్, బట్ ద పేరోల్ ఈజ్ ఎక్స్, సేమ్ పేరు, 4 years ఎక్స్పీరియన్స్. మీన్స్ ఇక్కడ ఈ టైంలో ఏం చెక్ చేస్తారంటే, ఇక్కడ ప్రీవియస్లీ ఫేక్ ఎక్స్ అనే కంపెనీలో వర్క్ చేశాడు, దట్ ఈస్ ఎ ఫేక్ కంపెనీ, అండ్ నౌ హీ ఈజ్ వర్కింగ్ ఇన్ వై కంపెనీ, జెన్యూన్ కంపెనీ, అండ్ దట్ ఈస్ ద పేరోల్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీకి పేరోల్ ప్రీవియస్ కంపెనీ అని చెప్తున్నాడు, బట్ ప్రీవియస్ కంపెనీ కూడా ఫేక్ ఆర్ జెన్యూన్ అనేది ఒక రిక్రూటర్ ఎలా చెక్ చేస్తారనేది నేను చూపిస్తాను. లైక్ ఇన్ దిస్ వెబ్సైట్ దే విల్ చెక్ ద కంపెనీ డీటెయిల్స్. ఈ వెబ్సైట్లో మనం జెన్యూన్ ఆర్ ఫేక్ అనేది చెక్ చేస్తారు. లైక్ ఇన్ఫోటెక్ అనేది జెన్యూన్ కంపెనీ. నేను దీన్ని చూపిస్తున్నాను నార్మల్గా. సో హిట్స్ స్టేటస్ ఇస్ యాక్టివ్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫేక్ కంపెనీ, ఇది ఇన్ కేస్ ఫేక్ కంపెనీ అయితే కనుక ఇక్కడ స్టేటస్ అనేది స్ట్రైక్ ఆఫ్ అని చూపిస్తుంది. లైక్ ఎంసీఏ పోర్టల్లో రిజిస్టర్ కాకపోతే అది ఫేక్ కంపెనీ కింద కౌంట్ చేస్తారు. సో యూ నీడ్ టు చెక్ దిస్.
In this website, you can check whether the company is registered with the MCA portal or not అని. అండ్ ఇన్ రేర్ కేసెస్ కొంచెంమంది రిక్రూటర్స్ లింక్డ్ఇన్ కూడా చెక్ చేస్తారండి. లింక్డ్ఇన్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, దాని స్ట్రెంత్ ఎంతుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎంత స్ట్రెంత్, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇన్ రేర్ కేసెస్ ఓన్లీ, బట్ మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ విల్ చెక్ విత్ దిస్ టైమ్ ఓన్లీ.